హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చి కోడిగుడ్డు బంగాళదుంప టమాటా పులుసు వండుతున్నానండి. గ్రేవీగా చాలా బాగుంటుంది. కంపల్సరీగా మీరందరూ కూడా ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చూడండి. నేను ఆల్రెడీ కోడిగుడ్లు బంగాళదుంపలు ఉడకపెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది కదా, ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అన్నది వేసుకున్నాము. నేనైతే 4 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు ఈ విధంగా సన్నగా చాప్ చేసుకున్నానండి. ఆయిల్లో ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదండి, ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు 1 స్పూను పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందామండి. ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా గరిటెతో ఈ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనకి ఉల్లిపాయ అన్నది బాగానే ఫ్రై అయింది కాబట్టి టమాటా కూడా యాడ్ చేసుకుందామండి. నేను సన్నగా 3 టమాటాలను తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి టమాటా అన్నది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం చింతపండు పులుసు కూడా కూరలో పోస్తాం కాబట్టి టమాటా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇవి బాగా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి 1 2 నిమిషాలు మూత పెడదాము. చూసారు కదండి, టమాటా చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకుందామండి. బంగాళదుంప ముక్కలు బాగా కలిసే విధంగా గరిటెతో కలిపేసుకోవాలండి. కలిపేసుకొని 1 2 నిమిషాల పాటు మూత పెడదాము. ఆల్రెడీ ఉడకబెట్టినాయి కదా, ఇంకా ఎందుకు అనుకుంటున్నారేమో. ఎందుకంటే మనం ఉప్పు అన్నది వేసి ఉడకపెట్టలేదండి నేను బంగాళదుంపల్లో, కాబట్టి ఉప్పు పట్టాలి కాబట్టి 1 2 నిమిషాలు మూత పెడదాము. చూసారు కదండి, చక్కగా ఉప్పు పట్టేసినాయి కదా, పసుపు ఉప్పు అన్నది. ఇప్పుడు కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కారం బంగాళదుంప ముక్కలకి బాగా పట్టే విధంగా గరిటెతో కలుపుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉన్నాయి కదండి ముందుగా మనం, అవి కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. మొత్తం కలిపేసి మూత పెట్టేసి 1 2 నిమిషాల పాటు ఉంచుదామండి. ఈ లోపల చింతపండు పులుసు అన్నది తీసుకుందాము. చూసారు కదండి, చక్కగా ఉప్పు పసుపు కారం అన్నది గుడ్లకి బంగాళదుంపలకు పట్టేసింది కదండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాము. మీరు పులుపు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా అయితే సరిపోతుందండి. ఇలా మొత్తం కూడా కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ పడతాయి కదా, ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చూసారు కదండి, ఇట్లా ఉడుకుతుంది కదా. ఈ టైంలోనే మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలండి. ఉప్పు మాకు సరిపోయిందండి, కాబట్టి మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉడకనిద్దాము. చూసారు కదండి, చక్కగా ఆయిల్ అన్నది కూడా మనకి పైకి తేలుతుంది కదా. కోడిగుడ్లకు కూడా చక్కగా కారం ఉప్పు అన్నది పట్టేసిందండి. కాబట్టి ఈ విధంగా
చూసుకొని మనం స్టవ్ అన్నది ఆఫ్ చేసుకుందామండి. చూసారు కదా, మీ అందరికీ నచ్చిందండి. చాలా చాలా టేస్టీ అయిన బంగాళదుంప కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరందరూ కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సరేనా? నేను చెప్పిన విధానం, చూపించిన విధానం మీకు నచ్చితే కనుక కంపల్సరీగా నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.